ఏమైనా అసలు ఎక్కడ చూసినా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, ఇల్లీగల్ అఫైర్లు ఇవే మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. పాలిటిక్స్ లో కావచ్చు, ఇటు మూవీ ఇండస్ట్రీలో కావచ్చు. ఇది డ్రగ్స్ కథా చిత్రం అండి, ప్రేమ కథా చిత్రం కాదు. కొన్ని ఆడియో లీక్స్ కూడా విన్నాము, చాలా దుర్భాషలాడడం, తర్వాత నీ కెరియర్ ని నాశనం చేసేస్తానండి, నాతో శారీరక సంబంధాలు కొనసాగించి ఈ రోజు పెళ్లి చేసుకోవట్లేదు అని అంటే అసలు ఇవి కాదు. ఈ కేసులో ప్రధానం డ్రగ్సే ప్రధానం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏమైనా అసలు ఎక్కడ చూసినా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, ఇల్లీగల్ అఫైర్లు ఇవే మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. పాలిటిక్స్ లో కావచ్చు, ఇటు మూవీ ఇండస్ట్రీలో కావచ్చు. లేటెస్ట్ గా అందరికి తెలిసిన విషయమే, రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ బాషా, వీళ్ళు ముగ్గురు అనుకుంటే ఏ సంబంధం లేని ఒక వ్యక్తి ఆర్జే శేఖర్ భాషా. ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, అసలు ఏం జరుగుతుంది, ఆ మొత్తము త్రికోణం కాస్త మొత్తం స్క్వేర్ లాగా మారిపోయింది, ఏంటి అసలు? ఇది డ్రగ్స్ కథా చిత్రం అండి, ప్రేమ కథా చిత్రం కాదు. ఇక్కడ అసలు ప్రేమే లేదు. అంతే అంటారా? ప్రేమ లేదు, ఒకప్పట్లో పెళ్లి చేసుకుంటే అన్ని ట్రాష్ అండి. ప్రేమ లేదు, పెళ్లి లేదు. రాస్తారు ఎందుకు లావణ్య అని తన ఇంట్లో ఏ బంధంతో ఉంచుకున్నాడు అనేది ఇప్పటికీ ఒక బేతాళ ప్రశ్న. ఆమె చెప్తుంది హౌస్ ఇచ్చేస్తానన్నాడు, విడాకులు వస్తున్నప్పుడు పెళ్ళి అనేది అసలు పెళ్ళే లేదు. ఇంక విడాకులు ఎక్కడ? రిజిస్టర్ అవ్వలేదు, మ్యారేజ్ రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అవ్వనంత మాత్రం పెళ్లి అనకూడదు అని ఎక్కడా లేదండి. కరెక్ట్. చట్టం ఏం చెప్తుందంటే సహజీవనం 2 సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఉంటే గనక ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని భార్యాభర్తలుగా గుర్తించినప్పుడు, వాళ్ళు అలానే మసులుకున్నప్పుడు సమాజం ముందు, అది దాన్ని పెళ్లి అనకపోయినా కానీ పెళ్లిలో ఉండే ఒక భద్రత ఏదైతే ఉంటుందో, చట్టపరమైన భద్రతలు ఆవిడకి వర్తిస్తాయి అనేది ఉంది. కానీ ఈవిడ 2017 నుంచి నాకు ఆమెతో సంబంధం లేదని ఒక పక్క రాస్తారు అంటున్నాడు. సరే, దానికి తగ్గట్లే ఈవిడ మస్తాన్ సాయి అనే అతని మీద గుంటూరులో కేసు పెట్టింది. అది ఇప్పుడు ఏ సంవత్సరం? అది 2022లో పెట్టింది. ఓకే. మరి అలాంటప్పుడు ఆ సంబంధం రాస్తారుతో సంబంధం ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టే. ఎట్లుంటది? ఓకే, లేనట్టు కాబట్టి మస్తాన్ సాయి దగ్గర పెట్టింది. ఓకే. ఇప్పుడు ఈవిడ ఎప్పుడు పెట్టాలి కేసు? రాస్తారు మీద, మస్తాన్ సాయి మీద కేసు పెట్టేప్పటికి ముందు కేసు పెట్టాలి రాస్తారు మీద. అప్పుడు ఈ బంధం ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఈ బంధం తూచి అయిపోయింది ఆవిడ దృష్టిలో, చట్టం దృష్టిలో, రాస్తారు దృష్టిలో, అందరి దృష్టిలో తూచి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి కారణాలు లావణ్యకే తెలియాలి, మళ్ళీ వచ్చి రాస్తారు కావాలి అని చెప్పి కొన్ని ఆడియో లీక్స్ కూడా విన్నాము, చాలా దుర్భాషలాడడం, తర్వాత నీ కెరియర్ ని నాశనం చేసేస్తానండి, ఎన్ని రకరకాలు ఉన్నాయండి. అయితే ఈ మొత్తం దీంట్లో ఇది ఒక సాలెగూడు, రాస్తారు ఇల్లు. అసలు రాస్తారు అనేవాడు తన ఇంటిలో లావణ్య తల్లిదండ్రులు, లావణ్య బ్రదరు ఇంతవరకు ఉండొచ్చు. ఎప్పుడన్నా ఒకసారి ఫ్రెండ్స్ చుట్టం వచ్చిపోవచ్చు. అలాగే రాస్తారు తల్లిదండ్రులు, రాస్తారు ఫ్రెండ్స్, అలాగే చుట్టాలు ఎవరైనా అతని ఉండొచ్చు. దీన్ని ఒక ఇల్లు అంటారు. అలా కాకుండా ఈ ఇల్లు ఒక డెన్ లాగా చేసేసారు. స్మగ్లింగ్ డెన్ లాగా, డ్రగ్స్ డెన్ లాగా, గంజాయి డెన్ లాగా, ఇవన్నీ తీసుకుంటూ డాన్స్లు వేసుకుంటూ అది ఒక చిన్నపాటి పబ్ లాగా చేశారు ఆ ఇంటిని. ఈ చేస్తుంది అని చెప్పి రాస్తారునికి తెలుసు. మరి రాస్తారునికి ఏ భాగము అందులో లేకపోతే, ఏ ఇంట్రెస్ట్ లేకపోతే ఖండించాల్సిందే కదా. అది ఏమింత పెద్ద పని? చూడు తల్లి, నా ఇంట్లో అయితే చేయడానికి వీల్లేదు అని చెప్పానని చెప్తున్నాడు. నువ్వు బయట ఎక్కడైనా చేసుకోగానే నా ఇంట్లో చేయకు అన్నాను అని చెప్తున్నాడు. అంటే నీ ఇంట్లో చేసింది అని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. మరి ఈ విషయానికి రాస్తారు బాధ్యత వహించారు.
ఇకపోతే ఈ ఈ ఇంటి చుట్టూ తిరిగిన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రీతి, ఉదయ్, ఎవరో వినీత్ రెడ్డి, ఇంకా ఈ మస్తాన్ సాయి, వీళ్ళందరూ వీళ్ళింటికి ఎందుకు వచ్చారు? డ్రగ్స్ కోసం, పార్టీ కోసం, తాగడం కోసం, తందనాలు ఆడటం కోసం, డాన్స్ చేసుకోవడం కోసం. ఇది ఒక రకమైన ఒక ఫ్రీ హౌస్ అయిపోయింది. వీళ్ళందరి అశ్లీల కార్యక్రమాలకి ఆ ఇల్లు ఒక డెన్ లాగా అయింది. అలా చేసినప్పుడు దానిలో భాగంగానే మస్తాన్ సాయి కావచ్చు, రాస్తరుడు కావచ్చు, అలాగే ఈ ప్రీతిది కావచ్చు, ఉదయది కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలన్నింటినీ రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్లన్నీ పెట్టుకుంది తన దగ్గర. ఎందుకు అంత ప్రీ ప్లాన్ గా ఎందుకు చేసింది? అప్పటి నుంచి వాళ్ళ గొడవలు జరుగుతున్నాయినా రాజతరుణ్కి లావణ్యకి? అసలు మొదటి నుంచి కూడా తన మనస్తత్వమే ఇలాగే ఉందా, ఆ ఉద్దేశంతోనే రాజతరుణ్కి దగ్గర అయిందా, లేకపోతే ఇది ఏదైనా హఠాత్తుగా వచ్చిన మానసిక పరమైన ఇబ్బంది అనేది తెలియదు. కానీ ప్రతి కాల్ని ఆమె రికార్డ్ చేస్తుంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా రికార్డ్ చేస్తుంది, తను మాట్లాడినా రికార్డ్ చేస్తుంది, తనతో ఎవరైనా మాట్లాడినా రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి ప్యాకాట్లో ముక్కలేస్తారు చూసారా, అట్లా ఇస్తుంది, మీడియాకి రిలీజ్ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈమె ఇప్పటికీ 2-3 సార్లు డ్రగ్స్ విషయంలో దొరికింది. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ దాంట్లోనూ, అలాగే ఇంకొకసారి దొరికింది. ఆమెతో పాటు మస్తాన్ సాయి కూడా ఉన్నాడు అదే కేసులో. వినీత్ రెడ్డి, మస్తాన్ సాయి, ఇట్లా మొత్తం 5-6 ఉన్నారు. ఈ 5-6లో కొంతమంది దొరికారు, కొంతమంది దొరకలా. మస్తాన్ సాయి అప్పటి నుంచి దొరకలా. పోలీసులు కూడా బాగా సీరియస్ గా ట్రై చేసినట్టు లేదు. ఎందుకంటే సీరియస్ గా ట్రై చేస్తే మస్తాన్ సాయి దాక్కోవడం అనేది కుదిరే పని. అంటే వీళ్ళతోటి ఇంకెవరికో లింకులు ఉన్నాయి, వాళ్ళు ఆపుతున్నారు ఈ కేసులన్నింటినీ. లేకపోతే ఎందుకండి, ఒక సామాన్యుడు ఏదన్నా చేశాడు అంటే, ఇప్పుడు మన షాద్నగర్ లో చూశాం కదా, నగల దొంగతనం చేసిందని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు చేశారు. పైగా అతను ఏం చెప్తున్నాడు, ఆ పిల్లోడి ముందు తల్లిని కొడితే పిల్లోడన్నా నిజం చెప్తారంట, తల్లిదండ్రుల ముందు పిల్లోడిని కొడితే తల్లిదండ్రులన్నా నిజం చెప్తారంట. అసలు కొట్టమని ఎవరిచ్చారు ఆయన? అమానుషం. అది అమానుషం అంటే అమానుషం. అయితే ఇట్లా మీరు చేయదలుచుకుంటే ఇలా చేస్తారు, చేయదలుచుకోకపోతే వదిలేస్తారు. మీ పోలీసు బుద్ధి చూపించారు ఇక్కడ. అయితే ఇలా తిరిగి చివరికి ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు మధ్యలో లావణ్య అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయ్యి 48 రోజులు ఏమో రిమాండ్ లో ఉండి బెయిల్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి కేసు పెట్టినప్పుడు దాదాపు 2 నెలలు అయింది ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన రోజు నుంచి నాలాంటి వాళ్ళు ఏం మొత్తుకుంటున్నారంటే, ఇక్కడ ప్రేమ కాదండి, ఇది ప్రేమ ఇష్యూ లేనే లేదు. ఇక్కడ ఉంటే ఉండొచ్చు, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ లో నన్ను పెళ్లి చేసుకుంటానని, నాతో శారీరక సంబంధాలు కొనసాగించి ఈ రోజు పెళ్లి చేసుకోవట్లేదు అని అంటే కేసు పెడతారు వాళ్ళు. కేసు పెట్టి కౌన్సిలింగ్ పిలుస్తారు. విన్నారా? సరే అడుగుతాం, నేను కూడా ఉంటాను అలాంటి కౌన్సిలింగ్ లో. ఒకసారి ఏంటి, సరే అయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని ఒక అవకాశం ఇస్తాం. ఇస్తే అతను అవకాశం తీసుకుని శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే, లేదు మేము పెళ్లి చేసుకో అంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఈ కేసును పోలీసులు కోర్టుకు పంపిస్తారు. కోర్టులో విచారణ జరిగిన తర్వాత ఆమె చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయి అంటే ఆమె ఎదుగుతుంది. అతను ఇదంతా ఒట్టి మాట అంటే ఆమె ఆధారాలు సమర్పించలేకపోతే కనుక ఆమె ఓడిపోతుంది. ఇది నార్మల్ ప్రొసీజర్. కానీ నేనేమన్నానంటే, అసలు ఇవి కాదు ఈ కేసులో ప్రధానం, డ్రగ్సే ప్రధానం. దొరికారు, మొత్తానికి చట్టం దృష్టికి వచ్చారు. ఓ పక్క రాస్తారని చెప్తున్నాడు, నా ఇంట్లోనే డ్రగ్స్ చేసింది అని చెప్తున్నాడు, ఒక గ్యాంగ్ ఉందని చెప్తున్నాడు. మరి చెప్తున్నప్పుడు ఆ గ్యాంగ్ ఎవరు ఏంటి, లావణ్యని విచారిస్తే మొత్తం బయటకు వస్తుంది, తీగ లాగితే డ్రగ్స్ కదులుతుంది అని చెప్తుంటే మరి పోలీసులు బాగా టైం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అనేది తెలియదు. ఇప్పుడు కొత్తగా ఏమైంది అంటే, నిన్న మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయిని అరెస్ట్ చేయగానే
ఈ మధ్యలో ఏమైందంటే మస్తాన్ సాయి అరెస్ట్కి ముందు కరాటే కళ్యాణ్ తోటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మస్తాన్ సాయి తనేదో చాలా అవతార పురుషుడు అన్నట్టు, ఆదర్శ పురుషుడు అన్నట్లు, ఏంటి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నావా అని ఈవిడ అడిగితే దాన్న పెళ్ళా అని మాట్లాడాడు. అంటే మగవాళ్ళు మీరు అనుభవించడానికి, కూర్చుని మందు కొట్టడానికి, కూర్చుని గంజాయి కొట్టడానికి, కూర్చుని డ్రగ్స్ చేయడానికి లావణ్య పనికి వస్తుంది, పెళ్లికి మాత్రం పనికిరాదు. మొత్తం ఇదంతా ప్లే చేసింది లావణ్యని. ఎవరికి వాళ్ళు ఎవరి లాభం వాడుతుంది. ఇక్కడ మస్తాన్ సాయి లాభం మస్తాన్ సాయికి ఉంది. అసలు మస్తాన్ సాయి డ్రగ్స్ అన్ని సప్లై చేశాడు అనేది ఇప్పుడు కొత్త విషయం. కానీ వీళ్ళు మటుకు చాలా అసలు ఏమీ జరిగింది నంగనాచి లాగా మాట్లాడటము, నన్ను ట్రాక్ చేసింది. నిన్ను ఎలా ట్రాక్ చేస్తుంది? ఈ దేశంలో ఎంతమంది మగాళ్ళు ఉండగా నిన్ను ఎందుకు ట్రాక్ చేసింది లావణ్య? కొన్ని లావణ్యదే తప్పు అనుకుందాం. నువ్వెందుకు వెళ్ళావు లావణ్య దగ్గరికి? అసలు తెలిసినప్పుడు ట్రాప్ అని తెలియకే వెళ్ళావు అనుకుందాం. ట్రాప్ చేస్తానని తెలియకే నువ్వు వెళ్ళావు. కానీ అసలు లావణ్య దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అసలు లావణ్యతో నీకేంటి పని? ఈయనంట అదేది ఖరగ్పూర్ ఐఐటీలోనే ఎక్కడో ఒక ఐఐటీలో చదివాడంట మా అబ్బాయి. నేను అసలు ఐఐటి స్టూడెంట్ అయ్యుండి నా జీవితం ఎలా అయిపోయింది, లావణ్య వల్ల అయిపోయింది, లావణ్య ఎలా చేసింది, లావణ్య ఎలా చేసింది అని చెప్పి దాదాపు ½ అవర్ వీడియోలు ఫోన్ కాల్లో లావణ్య గురించి ఇది అది అది ఇది అని ఎన్నెన్నో మాట్లాడాడు. లావణ్యని చెడ్డగా చిత్రీకరించాడని నేను అనను కానీ చెడ్డగా మాట్లాడావు. మరి అంత చెడ్డగా ఉన్నోళ్ళతోటి నువ్వు ఈ రోజుకి ఎందుకు సంబంధాలు కొనసాగిస్తున్నావు? అది కదా పాయింట్. అసలు ఒక రాజధానికి వాళ్ళ హైకోర్టులో బెయిల్ వచ్చింది అంటే నీ బెయిల్ పెట్టిన కేసు వల్లనే బెయిల్ వచ్చింది. ఒక రకంగా రాజధాని సేఫ్ అయినట్టు ఇప్పుడు. అంటే మొత్తం అయ్యాడని కాదు, ఒక రకంగా సేఫ్ అయినట్లు. అయితే మరి ఈమెతో నువ్వు ఎందుకు సంబంధాలు కొనసాగించావు? అసలు ప్రీతి తోటి, ఉదయ్ తోటి మీరందరూ కలిసి మాట్లాడుకున్న గలీజ్ మాటలు, గలీజ్ డాన్సులు, ఇవన్నీ మీరు ఒక రూఫ్ కింద చేసినప్పుడు మీకేం బాగా అనిపించలా? లావణ్య ఒక రాక్షస్ లాగాను, దెయ్యం లాగాను, బ్లాక్ మెయిలర్ లాగాను మీకు అనిపించలా? ఆ రోజు మీకు సేవలు చేస్తా ఉంది కదా, ఆ రోజు మీకు డ్రగ్స్ ఇస్తా ఉంది కదా, ఇప్పుడు ఓపెన్ అయిపోయి అందరికీ చెప్తోందన్న ఆకర్షతో ఇలా మాట్లాడాడు.